వివక్షకు మేము దూరం, కక్ష సాధింపులు ఉండవు. వివక్షకు మేము దూరం అంటుండే చంద్రబాబు నాయుడు గారు. ఎవరితో వివక్షకు దూరం? కక్ష సాధింపులు ఉండేదే, కక్ష సాధింపులు ఉండేదే వివక్ష. లేని వివక్ష ఎక్కడ? కక్ష సాధింపు లేనిది ఎక్కడ? మొత్తం మీ చుట్టూన్న కోటరీ ఎవరు? మీరు చేస్తున్న వ్యవహారం ఏంది? రాష్ట్రంలో రోజు ఏదో ఒక ప్లేస్లో ఎక్కడో ఒక దగ్గర దాడులు, విధ్వంసాలు, మర్డర్లు జరుగుతున్నాయి. దాన్ని ఏమంటారు మరి? కక్ష సాధింపు కాదా? నిన్న స్వయంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కొంతమంది ముఖలు భారత రాజ్యాంగ నిర్మాత, సామాజిక విప్లవకారుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సంబంధించి విజయవాడ నడిబొడ్డున జగన్మోహన్ రెడ్డి ఆయన విగ్రహాన్ని పెట్టి గౌరవిస్తే ఆ విగ్రహాన్ని నేమ్ ప్లేట్ని తొలగించారు. అది తెలుగుదేశం పార్టీ ప్రోద్బలంతోనైనా వైఎస్ఆర్సీపీ ఆరోపణలు చేస్తుంది. దానిపైన ఈరోజు వరకు నోరు మెదపలే. ఇలా ఆంధ్రజ్యోతిలో ఒక వార్త రాశారు. అయితే ఏంది, పేరు తొలగిస్తే అదేం పెద్ద గొప్ప విషయమా? అదే అన్న విధ్వంసం జరిగిందా అంటే ఇదే విషయం పైన ఇంకొక నాయకుడికి ఎవరికో జరిగితే, తెలుగుదేశం పార్టీకి సంబంధించి తెలుగుదేశం పార్టీకి సానుభూతిపరుడైన నాయకుడు జరిగితే ఇక అది పెద్ద ఇలవల పలవలు చేసి మొత్తం భూమి బద్దలైనట్టు చేసేటోళ్ళు. ఈయన నాయకుడు కాదు, మొత్తం జాతికి ఒక పెద్ద భారతదేశ జాతికి భారతదేశాన్ని మొత్తానికి ఒక మార్గదర్శి. భారత రాజ్యాంగాన్ని నిర్మాణం చేసిండు. భారత రాజ్యాంగం ప్రకారమే ఇలా ముఖ్యమంత్రులైనా, ప్రధానమంత్రులైనా, మంత్రులైనా, ఎమ్మెల్యేలు, ఎంపీలైనా, ఎవరు అనుభవించే పదవులైనా ఆయన ఇచ్చిన భారత రాజ్యాంగ సూచన మేరకు ఆయన ఇచ్చిన భిక్ష. ఆయన విగ్రహానికి సంబంధించి పెట్టిన వ్యక్తికి సంబంధించి ముఖ్యమంత్రిగా ఉన్న ఆ సందర్భంలో ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి పైన కక్షతోని, జగన్మోహన్ రెడ్డి పైన విద్వేషంతో ఆయనకు పెట్టిన పేరును కూడా తొలగించారు. అది పెద్ద కనపట్లే. మరి దీన్ని వివక్ష అనరా? దీన్ని కక్ష సాధింపనరా? అది అంటే అక్కడ అంబేద్కర్ విగ్రహం కాబట్టి, అంబేద్కర్ విగ్రహం అంటే లెక్కలేదు కాబట్టి దానికి ఉన్నది ఏది వీకినా ఏది చేసినా అది తప్పు కాదు అన్నట్టు ఇలా ఆంధ్రజ్యోతి పేపర్ రాసింది. అదే కొన్ని సామాజిక వర్గాలకు సంబంధించిన నాయకుల విగ్రహాలు అంటే దానికి ఇట్లా పూచిక పుల్ల తగిలినా ఓ పెద్ద అద్భుతాలు జరిగినాయి, ఓ భూమి బద్దలైందని చెప్తారు. మీరు అనుకునే సామాజిక వర్గ నాయకులందరికంటే కూడా ఇలా ఆయన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అనే వ్యక్తి ఒక శక్తి. ఇది భారతదేశం మొత్తానికి కొన్ని శతాబ్దాల పాటు భారతదేశం ఎట్లా నడవాలనేది సూచించాడు. ఆయన ఒక దిక్చూచి. ఇది మీరు చేసేది వివక్ష. మీరు అసలు వివక్షగా దూరం అంటారు, చేసేదే వివక్ష. కక్ష సాధింపులోనూ అంటారు, చేసేదే కక్ష సాధింపు. మరి మాటలు అయితే చెప్తున్నారు. గిరిజనులు అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తాం, ఆదివాసీల్లో పేదరిక నిర్మూలనకు సమగ్ర ప్రణాళిక తెస్తాం. విశాఖ, విజయవాడ, తిరుపతిలో గిరిజన స్టడీ సర్కిళ్ళు, 2191 గ్రామాలకు రోడ్డు కనెక్టివిటీ, ప్రతి గిరిజన కుటుంబానికి స్వచ్ఛమైన తాగునీరట. గత పాలకుల దోపిడీ సొమ్మును కక్కించి పేదలకు ఖర్చు చేస్తాం. ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకలో ముఖ్యమంత్రి చంద్రబాబు గత పాలకుల దోపిడీ సొమ్మును కక్కిస్తారట, పేదలకు పంచుతారట. గత పాలకులు అంటే గత 30 ఏళ్ళ, గత 70 ఏళ్ళ, గత 40 ఏళ్ళ, లేదా తెలుగుదేశం పార్టీ పుట్టినప్పటి నుంచి జరిగిన పాలకుల, తెలుగుదేశం పార్టీ పుట్టక ముందు నుంచి కూడా ఉన్న పాలకుల? ఏ పాలకులు గత అంటే? ఎందుకంటే గతంలో మీరు కూడా 14.5 ఏళ్ళు ముఖ్యమంత్రి చేశారు. మరి ఆ సమయంలో కూడా తిన్నయంత కక్కిస్తారా? తిన్నయంత కక్కించి అప్పట్లో పరిపాలనలో ఉన్న నాయకులకు సంబంధించిన పెద్ద పెద్ద బంగ్లాలు, ఫామ్ హౌజులు, 100,000 ఎకరాల భూములు, ఆస్తులు, బిజినెస్లు ఉన్నాయి. వాటన్నిటిని కూడా కక్కిస్తారా? మరి ఏ గత పాలకులు అనేది కూడా ప్రజలు మదిలో మెదులుతున్న పరిస్థితి. దానికి సంబంధించి కూడా క్లారిటీ ఇస్తే బాగుంటుంది.